నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. విన్నంతనే ఉలిక్కి పడేలా చేసే కోవిడ్ మహమ్మారికి ఎంత భారీగా ప్రాణాల్ని బలి తీసుకుంది అన్న విషయాన్ని గణాంకాల రూపంలో వెల్లడించిందో రిపోర్ట్. 2020 ఆరంభంలో విరుచుకుపడిన కోవిడ్ 2021లో ఎంత భారీగా ప్రాణాలను బలి తీసుకుంది అన్న విషయంపై అందరికీ అవగాహన ఉన్నా అదెంత అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే తాజాగా విడుదలైన రిపోర్టు మాత్రం కోవిడ్కు బలైన ప్రాణాల లెక్కలను కళ్లకు కట్టినట్లుగా వివరాలను అందజేస్తోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం ఈ రిపోర్టును విడుదల చేసింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021 ద్వారా వెల్లడైన ఈ వివరాలను చూస్తే 2021లో దేశవ్యాప్తంగా 1.02 కోట్ల మంది మరణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 21.08 లక్షల మంది అదనంగా చనిపోయారు. అంటే మొత్తం మరణాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 25.9% ఎక్కువ. మరి తెలుగు రాష్ట్రాలలో మరణాలు ఎంత అన్న ప్రశ్నకు ఈ రిపోర్ట్ సమాధానం ఇచ్చేసింది. 2021లో ఆంధ్రప్రదేశ్లో 1.01 లక్షల మంది మరణించగా తెలంగాణలో 31,298 మంది అధికంగా మరణించినట్లుగా తేల్చారు. అదే శాతాలలో చెప్పాలి అంటే ఏపీలో అంతకుముందు ఏడాది మరణాలతో పోలిస్తే 22.22%, తెలంగాణలో 15.4% అధిక మరణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విభజనకు ముందు ఆ తరువాతి సంవత్సరాలలో నమోదైన మరణాలలో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. విభజన తరువాత సంవత్సరాలలో ఏపీలో కనిష్టంగా 0.85% నుంచి గరిష్టంగా 13.33% వరకు మరణాలలో తేడాలు కనిపించాయి. కోవిడ్ భారీగా వ్యాప్తి చెందిన 2021లో మాత్రం మరణాల రేటు అంతకు ముందుతో పోలిస్తే 22.2% ఎక్కువగా ఉండడం గమనార్హం. తెలంగాణ విషయానికొస్తే 2019కి ముందు 3 ఏళ్లు మరణాలు తక్కువగా నమోదయ్యాయి. అందుకు భిన్నంగా 2019లో మాత్రం అసాధారణంగా మరణాల రేటు అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 67.21% నమోదైంది. దీనికి కారణం అంతకు ముందు సంవత్సరాలలో మరణాలు తక్కువగా నమోదు కావడమే. తెలంగాణలో కనిష్టంగా 6.25% మరణాలు నమోదు కాగా గరిష్టంగా 13.34% నమోదైంది. 2021లో మాత్రం కోవిడ్ కారణంగా మరణాలలో 15.4% పెరుగుదల కనిపించింది. ఇక 2021లో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాలలో పురుషుల మరణాలు 60.8% ఉండగా మహిళలు మాత్రం 39.2% ఉండడం గమనార్హం.